ఈ విశ్వం ఎలా పుట్టిందో మనందరికీ తెలుసు. కానీ ఇది ఎలా అంతం కాబోతుందో మీకు తెలుసా? సైన్స్ ప్రకారం ఈ ప్రపంచం అగ్నిగోళంలా కాలిపోవడం కాదు, నెమ్మదిగా మంచుగడ్డలా మారి అంతం కాబోతుంది. దీనిని శాస్త్రవేత్తలు హీట్ డెత్ అని పిలుస్తారు. మన విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఈ విస్తరణ వల్ల నక్షత్రాలు, గ్యాలక్సీల మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. కొన్ని బిలియన్ల నుండి ట్రిలియన్ సంవత్సరాల తర్వాత కొత్త నక్షత్రాలు పుట్టడానికి అవసరమైన గ్యాస్ పూర్తిగా అయిపోతుంది. ఉన్న నక్షత్రాలు కూడా ఒక్కొక్కటిగా తమ ఇంధనాన్ని కోల్పోయి ఆరిపోతాయి. చివరికి విశ్వంలో ఉపయోగించుకోగలిగే శక్తి అంతా ఖర్చయిపోతుంది. ఉష్ణోగ్రత తేడాలు లేకుండా సమతుల్యత స్థితి ఏర్పడుతుంది. గ్రహాలు చీకటిలో మునిగిపోతాయి, నక్షత్రాలు ఆరిపోతాయి. ఇంకా చాలా కాలానికి బ్లాక్ హోల్స్ కూడా హ్యాకింగ్ రేడియేషన్ ద్వారా నెమ్మదిగా ఆవిరైపోతాయి. విశ్వం మొత్తం ఒక చల్లని చీకటి, కదలలేని ఖాళీగా మారిపోతుంది. అంటే మన విశ్వానికి చివరి దశ ఒక పేలుడు కాదు, ఒక నిశ్శబ్దమైన గడ్డ కట్టిన ముగింపు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.